హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు నేనైతే లంచ్కి ఇదిగోండి ఎగ్ టమాటో కర్రీ చేశాను, వంకాయ ఫ్రై, అలాగే మ్యాంగో, అలాగే వైట్ రైస్ అంటే బ్రౌన్ రైస్. ఇదండి ఈరోజు నా లంచ్. మీరేమేం చేసుకున్నారు లంచ్కి? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని. ఈరోజు ఫస్ట్ మ్యాంగో. వంకాయ వెల్లుల్లి వేసి చేశానండి, వంకాయ వెల్లుల్లి కారం. మీరేమేం చేసుకున్నారు ఈరోజు? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా. బాగుందండి, వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తూ. బాగుంది కర్రీ మాత్రం. కోడిగుడ్డు టమాటా కర్రీ. కూర ఎక్కువగా కలుపుకొని తినాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదే టమాటా కర్రీలో గుడ్డు కూడా కొట్టేస్తారు కొంతమంది. నన్ను బాయిల్ చేసి ఘాటు పెట్టేస్తారు. ఈరోజు నేను ఘాటు పెట్టేశాను, బాయిల్ చేసేసుకొని. ఎండలకి ఎగ్స్ తొందరగా పాడైపోతాయండి. మనమే ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, బయట ఉంటే తొందరగా పడిపోతాయి. అందుకని కొంచెం తక్కువ తెచ్చుకోవాలి ఎండాకాలం మాత్రం. అలా గుడ్డు తీసుకొని మంచిగా అలా ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అందరు అన్ని పచ్చళ్ళు వడియాలు అన్నీ పెట్టేసుకున్నారా ఈ సమ్మర్కి? ఈరోజు కర్రీకి మా బాబు హెల్ప్ చేసిండు, టమాటాలు కట్ చేసిండు మంచిగా.
ఎగ్స్ పొట్టంతా తనే తీసిండు, కూర కలిపెట్టడం అట్లా మన దగ్గర ఉంచుకోవాలి. ఎండాకాలం ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకుంటుండాలి పిల్లలతోటి, వాళ్ళు బోర్ ఫీల్ అయిపోకుండా. వండర్లా యాక్టివిటీస్ వీడియోస్ చూసామండి. ఎక్కువ శాతం కొంచెం పెద్ద పిల్లలకు ఉన్నాయండి, చిన్న పిల్లలు చేయలేరేమో అనిపించింది నాకు. ఆ వాటర్ రైడ్స్ అన్నీ, వాటర్ రైడ్స్ అయినా, ల్యాండ్ మీద అయినా, రోలర్ కోస్టర్ అయినా, ఏమైనా సరే కొంచెం పెద్ద పెరగాలేమో పిల్లలు. ఒక 5th క్లాసు 6th క్లాస్ చదివే పిల్లలకైనా సరే కొంచెం కష్టమేమో అనిపించింది నాకైతే. ఎంజాయ్ చేస్తారంటావా? అంటే పోయేవారు పోతున్నారు అనుకోండి, చిన్నపిల్లల్ని తీసుకొని కూడా. ఇదండి ఈరోజు నా లంచ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.